నమో నారాయణాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటనాథుని గురించి స్మరించుకునే తిరుమల వైభవానికి మీకు స్వాగతం. నేటి తిరుమల వైభవ విశేషాలను ఇప్పుడు చూద్దాం. కలియుగ వైకుంఠమైన తిరుమలకు వెళ్ళిన ప్రతి భక్తుడి మనసులో ఏదో ఒక సందర్భాన తలెత్తే ప్రశ్న, అసలు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఎప్పుడు వెలిశారు అని. అది 5000 సంవత్సరాల చరిత్ర లేక 2000 సంవత్సరాల ఆధారమా? పురాణాలు ఒకటి చెబుతున్నాయి, చరిత్ర మరో కోణాన్ని చూపిస్తోంది. మరి నిజానికి తిరుమల చరిత్ర ఏంటి? పురాణాలు, శాసనాలు, చారిత్రక ఆధారాలు అసలు ఏం చెబుతున్నాయో ఈ వీడియోలో చూద్దాం. తిరుమల గురించి మాట్లాడేటప్పుడు ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. తిరుమల చరిత్రను అర్థం చేసుకోవాలంటే దానిని 2 కోణాల్లో చూడాలి. ఒకటి పురాణాలు చెప్పే ఆధ్యాత్మిక చరిత్ర, రెండోది శాసనాలు, చరిత్రకారులు చెప్పే ఆధారాలు. మనం ముందుగా పురాణాలు ఏం చెబుతున్నాయో చూద్దాం. హిందూ పురాణాల ప్రకారం ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమైన తర్వాత శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో శేషాచలంపై వెలిశారు. సనాతన ధర్మ కాల గణన ప్రకారం కలియుగం ప్రారంభమై ప్రస్తుతం 5000 సంవత్సరాలకు పైగా గడిచింది. అందుకే కలియుగ ప్రత్యక్ష దైవం అనే పేరు శ్రీ వెంకటేశ్వర స్వామికి వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించిన ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా కలియుగ ప్రారంభం నుంచే స్వామివారు తిరుమలను తన నివాసంగా ఎంచుకొని భక్తులను అనుగ్రహిస్తున్నారని చెబుతున్నాయి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, తిరుమల గర్భాలయంలో కొలువైన మూల విరాట్ను భక్తులు స్వయంభూమూర్తిగా ఆరాధిస్తారు. అంటే ఈ విగ్రహాన్ని ఏ రాజు ప్రతిష్ఠించలేదు, ఏ శిల్పి చెక్కలేదు, స్వామివారే స్వయంగా శిలారూపంలో వెలిసారనేది భక్తుల విశ్వాసం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విష్ణు ఆలయాల్లో తిరుమల క్షేత్రానికి అత్యంత విశిష్టమైన స్థానం లభించింది. ఇక ఇప్పుడు చరిత్ర ఏం చెబుతుందో చూద్దాం. తిరుమల గురించి లభించిన అత్యంత పురాతన సాహిత్య ఆధారాలు తమిళ సంఘం సాహిత్యంలో కనిపిస్తాయి. సుమారు 2000 సంవత్సరాల క్రితమే రచించబడిన ఆ గ్రంథాల్లో ఈ పర్వతాన్ని తిరువేంగడం అని ప్రస్తావించారు. అప్పటికే ఈ ప్రాంతం పవిత్ర వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. అంటే సుమారు 2000 సంవత్సరాల క్రితమే తిరుమలలో శ్రీహరి ఆరాధన జరిగిందని ఈ ఆధారాలు మనకు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం తొండమాన్ చక్రవర్తి శ్రీ వెంకటేశ్వర స్వామికి మొదటి ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. అయితే ప్రస్తుతం మనం దర్శిస్తున్న రాతి ఆలయ నిర్మాణం పల్లవుల కాలంలో క్రమంగా అభివృద్ధి చెందినట్లు చారిత్రాత్మక పరిశోధనలు చెబుతున్నాయి. సామాన్య శకం 3వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం మధ్యలో గర్భగుడి, ప్రాకారాలు, రాతి నిర్మాణాల తొలి దశలు ఏర్పడ్డాయని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. తిరుమల ఆలయంలో ఇప్పటికీ కనిపించే అత్యంత ప్రాచీన శాసనం సాధారణ శకం 866వ సంవత్సరానికి చెందిన పల్లవుల కాలం నాటిదిగా గుర్తించారు. ఈ శాసనాల ద్వారా అప్పటికే తిరుమలలో నిత్య పూజలు, దీపారాధనలు, సేవలు జరుగుతున్నాయని మనకు తెలుస్తోంది. ఆ తర్వాత చోళులు, పాండ్యులు, యాదవరాయులు, విజయనగర సామ్రాజ్యాధిపతులు అందరూ తిరుమల అభివృద్ధికి విశేష సేవలు అందించారు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు తిరుమలకు అనేక సార్లు వచ్చి స్వామివారిని దర్శించారు. బంగారు ఆభరణాలు, విలువైన కానుకలు శ్రీవారికి సమర్పించారు. రాయలు వేయించిన శాసనాలు ఇప్పటికీ ఆలయ ప్రాంగణంలో మనకు దర్శనమిస్తున్నాయి. ఇంకో విశేషం ఏంటంటే, రాజులు మారిపోయారు, సామ్రాజ్యాలు అంతరించిపోయాయి, కాలం ఎన్నో మార్పులు చూసింది. కానీ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్య కైంకర్యాలు మాత్రం ఎన్నడూ ఆగలేదు. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, నైవేద్యం, ఏకాంత సేవ, ఇలా శతాబ్దాలుగా ఆరాధన నిరంతరాయంగా సాగుతూనే ఉంది. అదే తిరుమల మహిమ. అందుకే పురాణాలను విశ్వసించే భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రారంభంలోనే సుమారు 5000 సంవత్సరాల క్రితం తిరుమలలో స్వయంభుగా వెలిశారు.
చారిత్రక ఆధారాలను పరిశీలించే వారికి ఈ క్షేత్రంలో కనీసం 2000 సంవత్సరాలుగా ఆరాధన జరుగుతోంది. ప్రస్తుతం దర్శనమిస్తున్న రాతి ఆలయ నిర్మాణాలకు సుమారు 1700 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ 3 విషయాలు తెలుసుకున్నప్పుడు తిరుమల కేవలం ఒక ఆలయం కాదని, పురాణం, చరిత్ర, భక్తి, సంస్కృతి, ఆధ్యాత్మికత అన్నీ కలిసిన దివ్య క్షేత్రమని అర్థమవుతుంది. అందుకే యుగాలు మారినా, రాజులు మారినా, కాలం మారినా తిరుమలలో గోవిందనామస్మరణ మాత్రం ఎన్నటికీ ఆగలేదు, ఇకపై కూడా ఆగదు. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతి దివ్య నామం వెనుక ఒక గొప్ప తత్వం దాగి ఉంటుంది. మునుపటి ఎపిసోడ్లలో అచ్యుతనామం విశేషాన్ని తెలుసుకుందాం. ఈరోజు నిత్య గోవిందనామంలో ఒకటైన మరో దివ్యనామం అనంత గురించి తెలుసుకుందాం. అసలు అనంత అంటే ఏంటి? శ్రీవారిని అనంతుడు అని ఎందుకు పిలుస్తారు? ఈ ఒక్క నామంలో దాగి ఉన్న గొప్ప ఆధ్యాత్మిక సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దాం. అనంత అనే పదానికి చాలా గొప్ప అర్థం ఉంది. అంతం అంటే ముగింపు, పరిమితి. అనంత అంటే అంతం లేనివాడు, ఆది అంతాలు లేనివాడు, కాలానికి, స్థలానికి, సృష్టికి అతీతంగా శాశ్వతంగా ఉండే పరబ్రహ్మ అని అర్థం. అందుకే శ్రీ మహావిష్ణువును అనంతుడు అని పిలుస్తారు. ఈ విశ్వంలో కనిపించే ప్రతి జీవిలో, ప్రతి అణువులో, ప్రతి శక్తిలో, ప్రతి శ్వాసలో కూడా శ్రీహరి ఉన్నాడని వేదాలు చెబుతున్నాయి. అందుకే ఆయనకు ఆరంభం లేదు, ముగింపు లేదు. మరో విశేషం ఏంటంటే శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడిపై శయనిస్తాడు. ఆ ఆదిశేషుడిని కూడా అనంతుడు అని పిలుస్తారు. అందుకే శ్రీహరి అనంతశేషుడు. ఇద్దరి పేరుతోనూ అనంత అనే నామం మరింత పవిత్రమైంది. తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించటానికి ప్రతిరోజు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అందరిపై స్వామివారి కరుణ మాత్రం పుష్కలంగా ఉంటుంది. అందుకే భక్తులు స్వామిని అనంత కరుణామయుడు అని పిలుస్తారు. పురాణాలు చెబుతున్న మరో విశేషం ఏంటంటే శ్రీహరి మహిమను పూర్తిగా వర్ణించటం దేవతలకు కూడా సాధ్యం కాదు అని. అందుకే సహస్రనామాలు చెప్పినా, 1000 స్తోత్రాలు చదివినా ఆ స్వామి మహిమకు అంతముండదని మహర్షులు, మహానుభావులు చెప్పారు. అనంత నామం మనకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని కూడా నేర్పుతుంది. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా భగవంతునిపై విశ్వాసం కోల్పోకూడదు. ఎందుకంటే అనంతుడైన శ్రీహరి కరుణకు హద్దులు లేవు, ఆయన అనుగ్రహానికి అంతం లేదు. అందుకే ప్రతిరోజు భక్తితో ఒక్కసారి జపిద్దాం, ఓం అనంతాయ నమః. ఇవి నేటి శ్రీవారి తిరుమల వైభవ విశేషాలు. ఓం నమో నారాయణాయ.